1, 2, 3, quiet, silence. నువ్వే మాట్లాడుతున్నారా? 3, 4, go. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే కావడంతో నేను కొద్దిగా లేట్గా లేచానండి. ఆల్మోస్ట్ 8 o'clock అయింది. బయటకు వచ్చి చూడగానే సన్ లైట్ వచ్చింది. అబ్బా సాయిరా. నాకు అసలు షాక్ అండి. వారం రోజుల నుంచి అసలు సన్ లైట్ లేదు. ఇదే విలేజ్ అనుకోకండి, ఇది ఒక పెద్ద సిటీ అండి. సిటీనే ఇలా ఉంటాయి, ఇంక విలేజెస్ ఎలా ఉంటాయి ఆలోచించుకోండి. లేవగానే బ్రష్ చేసుకుని టిఫిన్కి వెళ్ళడానికి రెడీ అయ్యానండి. నేను అక్కడ స్టే చేస్తున్నది ఒక పీజీలో అండి. ఆ పీజీ చుట్టూ ఎంత మంచిగా ఎన్విరాన్మెంట్ ఉందో చూడండి, పార్కులన్నీ కూడాను. నేను ఇక్కడ నడుచుకుంటూ బయలుదేరండి. ఆల్మోస్ట్ 1 kilometer ఉంది. ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది అండి. టిఫిన్ సెంటర్ కి ఇక్కడ నుంచి దారిలో వెళ్తుంటే ఒక చిన్న టిఫిన్ సెంటర్ కనపడిందండి. ఇది చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఒక పెద్ద కూడా ఈ టిఫిన్ సెంటర్ నడుపుతున్నారండి. నేను ఇడ్లీ ఆర్డర్ పెట్టాను. 3 ఇడ్లీ వేసారండి. కొంచెం గట్టిగా ఉన్నాయి ఇడ్లీ అండి, కొత్తగా ఉన్నాయి. టేస్ట్ అయితే పర్వాలేదు, మంచిగా అనిపించింది. నాకు తినాలనిపించింది, మంచిగానే అనిపించింది. ఇడ్లీ అంటేనే ఇడ్లీ సాంబార్ ఇచ్చారండి. సాంబార్ కూడా పర్వాలేదు, బాగానే అనిపించింది. ఇక తినేసి పీజీకి నడుచుకుంటూ వచ్చేసాను. మధ్యాహ్నం బయటకు వెళ్ళి తిందాం అనుకుంటే అసలు మొత్తం అంతా వర్షం అండి. అసలు బయటకు వెళ్ళలేము. అందుకని చెప్పేసి నేను ఆర్డర్ పెడదామని డిసైడ్ అయిపోయాను. జొమాటోలో ఉన్న గమ్మత్ ఏంటంటే మనం ఒక 70 రూపాయలు కొన్నామంటానండి, దాని డెలివరీ చార్జెస్ ప్యాకింగ్ అంతా కలిపి 150 రూపాయలు, 160 రూపాయలు, 70 రూపాయలు ఉంటుంది. దానికి ఆర్డర్ పెట్టానండి. ఇది ఆల్మోస్ట్ 1 minute చూపిస్తుంది. అరైవల్ టైము దగ్గరలోనే ఉన్నట్టుంది రెస్టారెంట్. రాజ్మా చావాలని చెప్పేసి ఒకటి ఆర్డర్ పెట్టానండి. అది 1 minute చూపిస్తుంది. బట్ డెలివరీ అవ్వడానికి మాత్రం ఆల్మోస్ట్ ఒక 10 minutes అయిందండి. మొత్తానికి డెలివరీ చేసి వెళ్ళిపోయాడు. అప్పటికే 2 గంటలు అయిపోయింది. నాకు ఆకలేసింది. మొత్తానికి పైకి తీసుకొని వచ్చేసానండి. ఇదేనండి నేను ఉండే పీజీ. ఈ పీజీ నైట్ టైం ఇంకా చాలా బాగుంటుందండి. అంతా సెన్సార్ లైట్స్ అన్ని బాగుంటది. పైకి ఎక్కుతుంటే సెన్సార్ లైట్ అన్ని ఆన్ అవుతుంటాయి. బట్ దీనికి లిఫ్ట్ అయితే లేదు, నడుచుకునే పోవాలి పైకి. పైకి వెళ్ళి బెడ్ మీద కూర్చొని ఓపెన్ చేశానండి. అందులో చావాలింది కానీ రాజ్మా లేదండి. రాజ్మా గింజలు 1-2 ఉంటాయండి. ఆ 1-2 గింజల్ని రాజ్మా అనుకొని చెప్పేసి పంపించేశారండి. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఆహనా పెళ్ళండి సినిమాలో కోడిని తీసుకుంటూ చికెన్ తినేసినట్టు ఆ రాజ్మా ఇమేజ్ చూసుకుంటూ నేను కూడా తినేసానండి. స్పూన్ ఇచ్చారు కదా అని చెప్పేసి స్టైల్ గా ఉంటుందని చెప్పేసి నేను తిన్నానండి. ఆ స్పూన్ మరీ చిన్నగా ఉంది. ఇలా తింటే ఇంక ఎప్పటికవుతుందని చెప్పేసి చేత్తో తినేసేసానండి మన స్టైల్లో. ఇక సాయంత్రం అవగానే బయటకు వచ్చానండి. ఇది కేరళ ఖుషి సాంగ్ అండి. ఇక నేనే ఆశ్చర్యపోయాను. అంటే ఖుషి సినిమా రిమేక్ కదా అని చెప్పేసి మళ్ళీ రియలైజ్ అయ్యాను. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని జ్యూస్లు దొరుకుతాయండి. అలాగే కాఫీ షాప్ కూడా ఉందండి ఇక్కడే పక్కనే. జ్యూస్ షాప్ లో జ్యూస్ తాగానండి. జ్యూస్ చాలా బాగుంది. ఇక్కడ హెల్త్ కి అందరూ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. టిఫిన్ సెంటర్ లేకపోయినా జ్యూస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక నైట్ డిన్నర్ కి ఒక చిన్న రెస్టారెంట్కి వచ్చానండి. ఈ పక్కనే ఒక చిన్న రెస్టారెంట్ ఉంది. ఇందులో రేట్లన్నీ వాచిపోయాయి. ఆల్మోస్ట్ 300, 400 ఉన్నాయి ఒక్కోటి. ఆ రెస్టారెంట్ పేరు నేను చదవలేకపోతున్నాను. ఏదో ఖలీజామా ఖలీజీనా ఏదో ఖలీజీనా ఏదో రాశారండి. అసలు కేరళలో మీ రెస్టారెంట్లో ఏది స్పెషల్ అని చెప్పేసి నేను రెస్టారెంట్ ఓనర్ని అడిగానండి. ఆ రెస్టారెంట్ ఓనర్ పక్కనే ఉన్న ఒక అమ్మాయిని చూపించారండి. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అసలు ఎందుకు చూపించారో నాకు అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైందంటే కామెంట్ చేయండి. ఇక్కడ ఈ మెనూలో చూడండి ఒక్కొక్కటి రేట్లు ఎలా ఉన్నాయో, 200, 400, 300 ఎలా అని చెప్పేసి. ఇక చికెన్ ఐటమ్ తిందామంటే ఆల్మోస్ట్ 400 పైనే ఉన్నాయి చాలా వరకు అన్నీ కూడాను. ఫైనల్గా నేను వెజ్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ మంచూరియా ఆర్డర్ పెట్టాను. అలాగే ఇంకా ఏమైనా మంచిగా ఉన్నాయని చెప్పేసి నేను చూస్తూనే ఉన్నానండి. మాన్యువల్ అంతాను నాకు ఏమీ మంచిగా అనిపించలేదండి. ఇక ఫైనల్గా ఫ్రైడ్ రైస్కే ఫిక్స్ అయిపోయాను. అది ఆర్డర్ పెట్టిన తర్వాత అర్థమైందండి అది వరస్ట్ కాంబినేషన్ అండి. ఇంకేం చేయాలో తెలియక మొత్తం అంతా తినేసానండి. ఈ ఫ్రైడ్ రైస్లో మొత్తం ఆయిలే ఉందండి, ఎక్కువ ఆయిల్, అది కూడా కోకోనట్ ఆయిల్. బట్ ఇందులో పన్నీర్ మాత్రం చాలా ఎక్కువ ఉందండి. అది అప్రిషియేట్ చేయాలి. ఇప్పటికే ఆల్మోస్ట్ 10 గంటలు అయింది. నాకు వేరే ఆప్షన్ లేదు. ఆర్డర్ పెట్టేశాను, వచ్చేసింది, తినేసేసి వెళ్ళాలి. ఇక తినగానే బిల్లు కట్టేసి బయటకు వచ్చానండి. నేను ఒక్కనే బయట నడుచుకుంటూ వస్తానండి. ఇవన్నీ ఫ్లాట్స్ అండి. ఈ పక్క రైట్ సైడ్ అనేది ఫుల్ కాస్ట్లీ ఏరియా అండి, లెఫ్ట్ సైడ్ అనేది కొద్దిగా అఫోర్డబుల్ ఏరియా అండి. అప్పుడెప్పుడు శేఖర్ కమల సినిమాలో గోల్డ్ ఫేస్, నార్మల్ ఫేస్ అని ఒకటి ఉండేది కదండి, అలా అనిపించింది నాకు. అయితే నేను ఏ ఫేస్ లో ఉంటాననేది మీకు తెలిసిందే కదండి. ఒక్కనే నడుచుకుంటూ వస్తున్నానండి. కుక్కలైతే ఏమీ లేవండి. నడుచుకుంటూ వస్తున్నాను ఒక్కనే. చాలా పీస్ఫుల్ ఏరియా, చాలా మంచిగా ఉంటుంది. ఎక్కడ కూడా ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఏ సౌండ్ ఉండదు, ట్రాఫిక్ సౌండ్ కూడా ఉండదు, పొల్యూషన్ కూడా ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వదండి. ఈ ఏరియా మొత్తం ఏదో ఒక చిన్న లోయలా ఉన్నట్టు ఉంటుందండి. కిందకి వెళ్ళిపోవాలి. దీనే లింక్ వ్యాలీ అంటారండి. నైట్ అంతా ఎన్విరాన్మెంట్ చాలా కూల్గా ఉందండి, ప్రశాంతంగా. ఇక ఇదేనండి నా పీజీ. ఆ పీజీకి వచ్చేసానండి ఫైనల్గా. ఇప్పుడు చూడండి సెన్సార్ లైట్ ఎంత బాగా ఆన్ అవుతాయో. లోపలికి వెళ్తూ ఉండగానే సెన్సార్ లైట్లు ఆన్ అవుతుంటాయండి. మీరే అబ్జర్వ్ చేయండి. పైకి వెళ్తుండగా సెన్సార్ లైట్లు అన్నీ ఆన్ అవుతాయి. ఈ పీజీలో ఫుడ్ ఏం పెట్టారండి, ఓన్లీ స్టే మాత్రమే. చూసారుగా సెన్సార్ లైట్ ఎలా ఉందో. స్టేతో పాటు గ్యాస్ ఇస్తారండి. గ్యాస్లో మనం వండుకోవచ్చు ఏమన్నా కావాలనుకుంటే, మనకు కావాల్సినవన్నీ కూడా. ఇక్కడ పీజీ మాత్రం చాలా హైజీన్ ఉంటుందండి, చాలా నీట్గా ఉంటుంది. ఎక్కడ కూడా అసలు చెత్తగా ఏమి ఉండదు. అంతా కూడా క్లీన్గా నీట్గా ఉంటుంది. ఈ పీజీలో మాక్సిమం అంతా మలయాళం వాళ్ళు ఉన్నారు, ఒక 2 తెలుగులు కూడా ఉన్నారు. ఇక్కడ గార్బేజ్ కలెక్షన్ అంతా సెపరేట్ అండి. ప్లాస్టిక్ వేరే, పేపర్ వేరే, మామూలుగా డస్ట్, వెట్ డస్ట్ వేరే అండి. ప్లాస్టిక్ ఏమైనా ఉందంటే మొత్తం కూడా క్లీన్ చేసేసి ప్లాస్టిక్లో వేయాలండి. పేపర్లు కూడా అలాగనే. మేబీ వాళ్ళంతా నీట్గా ఫాలో అవుతున్నారు కాబట్టి చూడండి ఎంత ఎన్విరాన్మెంట్ ఎంత క్లీన్గా ఉందో. అఫ్ కోర్స్ ఇది కోస్టల్ ఏరియా కాబట్టి వర్షాలు బాగా పడతాయి, అందుకే ఎంత గ్రీనరీ ఉంది. ఈ గ్రీనరీతో పాటు వీళ్ళు క్లీనింగ్ కూడా అంత నీట్గా ఉంటారండి. చాలా క్లీన్గా పెట్టుకుంటారు.
అన్ని ఏరియాలో నాకు తెలియదండి, చాలా వరకు నేను చూసిన ఏరియాలన్నీ చాలా క్లీన్గా ఉన్నాయి. నేను ఆంధ్రపూర్లో పుట్టినా కానీ నా లాంగ్వేజ్ ఇంత ఫార్మల్గా ఉంది అనుకుంటున్నారా? నేను స్టడీ విషయంలోనూ జాబ్ విషయంలోనూ చాలా ఏరియాలో స్టే చేయడం వల్ల మేరా లాంగ్వేజ్ తుంబా చేంజ్ హోగాయి. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఆమా సర్లే అండి. ఇళ్ళ మధ్యలో అరటి చెట్లు ఏంటండి, చూడండి ఎంత నీట్గా ఉందో.